నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా నాటి వార్తలను ముఖ్యాంశాలు. గత ప్రభుత్వం ఖజానా అంతా ఖాళీ చేసి చిల్లుకొండ అప్పగించింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పోలవరం అభివృద్ధిని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లారని ఆగ్రహం. రాజ్యాంగాన్ని 100% అమలు చేస్తున్న ప్రభుత్వం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి జిల్లా బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. ఐసోలేషన్ వార్డును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి. జిల్లా కలెక్టర్ ప్రశాంతి. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు. నగరాన్ని క్లీన్ సిటీగా చేసుకుందాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యం. రానున్న వేసవిలో మరో 366 కోట్ల రూపాయలు O&M ద్వారా నిధులు మంజూరు చేసి సాగునీటి పారుదల కాలువల పనులు పూర్తి చేస్తామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. రాజమండ్రిలో జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో సాగునీటి కాలువల నిర్వహణపై ఒక్క పైసా కూడా ఖర్చు చేసిన దాఖలాలు లేవన్నారు. లాక్షు, షట్టర్సు, డోర్ రోప్సు మరమ్మతులు కాదు, గ్రీజు పెట్టి నిర్వహణ కూడా చెయ్యలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లస్కర్లకు జీతాలు ఇవ్వలేదన్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం అత్యవసరంగా 325 కోట్ల రూపాయలు వెచ్చించి మొన్ననే కాలువల్లో షిల్ట్ తీయించామని వివరించారు. రాష్ట్ర విభజన కంటే జగన్ పాలనలో రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జలవనరుల శాఖకు 18,000 కోట్ల రూపాయలు బిల్లులు బకాయిగా గత పాలకులు ఉంచి వెళ్లారని విశ్లేషించారు. విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే పునర్నిర్మాణ దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల ఆశీస్సులతోనే పునర్నిర్మాణం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చిల్లుకొండను జగన్ అప్పచెప్పారని, సంపద సృష్టించి అప్పులు తీర్చే పరిస్థితి ఈనాడు నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పోలవరం 72% పనులు పూర్తి చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక 2%గా పూర్తయినట్లు అంకెలలో చూపించారని మండిపడ్డారు. 18 నెలలు కష్టపడి 440 కోట్ల రూపాయలు వెచ్చించి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చి డయాఫ్రమ్ వాల్ ధ్వంసం చేసి 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయిందన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు కందులు దుర్గేష్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి, రాజానగరం ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఫిక్కి నాగేంద్ర పాల్గొన్నారు. తొలుత జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ R&B అతిథి గృహానికి రాగానే పలువురు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పలు అంశాలపై చర్చించారు. 2027 డిసెంబర్ని ఏమాత్రం అవకాశం ఉన్నా 2027 కనీసం జూన్కి పూర్తి చేసేటువంటి అవకాశాలు అంటే పరిశీలించండి. ఎందుకంటే 2027 మనకి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఆ పుష్కరాలకి పూర్తి చేసే అవకాశాలను కూడా పరిశీలించమని కూడా చెప్పడం జరిగింది. ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా పుష్కరాల టైంకి పూర్తి చేసేటువంటి విధంగా లేని పక్షాలు ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి లక్ష్యం ఏదైతే 27 డిసెంబర్కి పూర్తి చేసేటువంటి విధంగా ఆ పోలవరం పనులు కూడా పురోభివృద్ధిలో ముందుకు జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా లెఫ్ట్ కెనాల్ ఉంది. మీ అందరికీ తెలుసు, 5 సంవత్సరాలు ఒక కర్బస్తా సిమెంట్ లేదు, ₹1 ఖర్చు పెట్టాల. ఇప్పుడు మళ్ళీ మీ అందరికీ తెలుసు 1,200 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి ఆ వర్క్స్ అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క గోదావరి వరద జలాలు ఆ యొక్క పోలవరం ఆ లెఫ్ట్ కెనాల్ పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీరు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన. విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ అన్నింటికి కూడా ఈ యొక్క లెఫ్ట్ కెనాల్ ద్వారా ఆ త్రాగునీరు, సాగునీరు కూడా ఉత్తరాంధ్రకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా అందరూ కూడా. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి, రాజానగరం ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పేరాబొత్తుల రాజశేఖరం, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఫిక్కి నాగేంద్ర, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కెఎస్ జవహర్, పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, నిడదవోలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బూరుగుపల్లి శేషారావు తదితరులున్నారు.
ఉజ్జయిని వరుసగా 7 సార్లు క్లీన్ సిటీగా అవార్డు గెలిచింది. మనము అవార్డుకు అర్హులమని నిరూపిద్దామని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గోదావరి పుష్కరాల నాటికి రాజమండ్రి నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుతామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ఎంతో నష్టం జరుగుతోందని, అందుకే ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ వినియోగాన్ని రాజమండ్రి నగరంలో పూర్తిగా నిషేధించాలని ఆయన కోరారు. ప్రజల సహకారంతోనే ఏదైనా సాధ్యమని, అందుకే అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా దీనికోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల దైవ దర్శనానికి ఉజ్జయిని వెళ్లారని, అక్కడ 7 సార్లు క్లీన్ సిటీ అవార్డును ఉజ్జయిని పొందినట్లు ప్రకటనలు చూసి ఆశ్చర్యం కలిగిందని తెలిపారు. ఇది ఎలా సాధ్యమైందని స్థానిక ఎంపీని కలిసి అడగ్గా ప్రజలను చైతన్యపరిచి వారి భాగస్వామ్యంతోనే ఇది సాధించినట్లు ఆయన తెలిపారని వివరించారు. 8వ కూడా తమకే ఆ క్లీన్ సిటీ అవార్డు వస్తుందని ఆ ఎంపీ ఎంతో నమ్మకంతో చెప్పారని, అందుకే ఉజ్జయిని మాదిరి రాజమండ్రి సిటీని కూడా క్లీన్ సిటీగా చేసుకుందామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజల సహకారం కోరారు. అందరూ చేయి కలిపితే ఇది సాధ్యమవుతుందని ఆయన అన్నారు. దయచేసి ప్రజలు ఇలా ప్లాస్టిక్ వ్యర్థాలను కాలువల్లో వేయవద్దని ఆయన కోరారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు వర్రే శ్రీనివాసరావు, నక్కా చిట్టిబాబు, నల్లం శ్రీను, మిస్కా జోగినాయుడు, బొర్రా చిన్ని, నెమల్ శ్రీను, లచ్చిరెడ్డి వాసు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్లాస్టిక్ కానీ వ్యర్థాల వలన నగరం ఏమైపోతుంది అన్నది చూడాలి. అంటే పుష్కర అయిందో, పోస్ట్ పుష్కర ఏం జరుగుద్ది అన్నది ఆలోచించాలి మనం, ప్రజలు కూడా. కాబట్టి ఇప్పటి నుంచే మనం అడుగులు ముందుకేసి ప్లాస్టిక్ ఫ్రీ సిటీ కింద మనం కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన పారిశుద్ధ్య కార్మికుల కష్టం, బాధ, మరో పక్కన ఆరోగ్యపరమైన సమస్యలు, నగరం ఏమవుతుంది అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రజలు కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం, ఎక్కడో చూసి వాళ్ళు అది చేశారు ఇది చేశారని కాకుండా మనం ఎందుకు చేయలేమన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రాగలిగితే మనం కూడా అద్భుతాలు చేయగలుగుతాం. కాబట్టి కార్పొరేషన్ దగ్గరలోనే ఆ నిర్ణయం కూడా తీసుకొని ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా, అంటే ఓవర్ నైట్ చేస్తే వ్యాపారస్తులకు ఇబ్బందులు కలుగుతాయి, వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తే ఇప్పటికే వ్యాపారస్తులు ప్లాస్టిక్ వాడుతున్న వాళ్ళు ఇన్ని మైక్రాన్స్ అని చెప్పి దాన్ని మించి మాడకూడదు అన్నది అంటున్నాం. డిపార్ట్మెంట్ రైట్స్ చేస్తున్నారు, బట్ స్టిల్ ఇంకా జరుగుతున్న ఇబ్బందులు అన్నిటినీ ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ వ్యాపారస్తులు ఎక్కడ కూడా నష్టపోకుండా, ప్రజలు ఇబ్బంది కలగకుండా, ఎవరి సెంటిమెంట్స్ కూడా నొప్పించకుండా ఈ కార్యక్రమం ఎలా చేయాలన్న దాని మీద అధ్యయనం చేస్తూ ఉన్నాం. దగ్గరలోనే ఇంప్లిమెంట్ చేస్తాం తప్పకుండా. ఏదైతే ఇండోర్ చూసిన తర్వాత నేను వెళ్ళి రాజమండ్రి ఒక వాసిగా, ఒక రాజమండ్రి వ్యక్తిగా వాళ్ళేదో చెప్తుంటే వినడం కాదు, రేపు భవిష్యత్తులో ఇంకెవరో రాజమండ్రికి వచ్చి ఓహో రాజమండ్రి ఇలా చేసిందని తెలుసుకునే పరిస్థితికి తీసుకురావాలన్నది ఆలోచిస్తున్నాం. రాజమండ్రిలో బీజేపీ ఆధ్వర్యంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తమ నాయకునిగా ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆయనకు రాజకీయంగా తీరని అన్యాయం చేస్తుందని, తీవ్రంగా అవమానపరిచిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు. అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ స్వలాభం కోసం వాడుకుని వదిలేస్తుందని ఆరోపించారు. అంబేద్కర్ ఆశయాలను 100% బీజేపీ ఆచరిస్తూ దేశ అభివృద్ధి కోసం అడుగులు ముందుకు వేస్తోందన్నారు. రాజమండ్రిలో బీజేపీ ఆధ్వర్యంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జిల్లా బీజేపీ కమిటీ నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. అంబేద్కర్ని గౌరవించింది ఎవరు అనేది ప్రజలకు తెలియచేయడానికి ఈ సభను ఏర్పాటు చేశామన్నారు. అంబేద్కర్ని గౌరవించి రాజ్యాంగాన్ని 100% అమలు చేస్తున్న ప్రభుత్వం బీజేపీయేనని పురంధేశ్వరి అన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, బీజేపీ అంబేద్కర్ జయంతి కన్వీనర్ కొయ్య వెంకటలక్ష్మి, కో కన్వీనర్స్ తనబుద్ధి సూర్యభాస్కర్, స్వామి సూర్యకిరణ్, ముమ్మిడివరపు చిన్నసుబ్బారావు, దర్నాల్కోట వెంకటేశ్వరరావు, గొట్టిముక్కల అనంతరావు, దాలిపర్తి వేమన, లక్ష్మీనారాయణ జవ్వర్, తోట సుబ్బారావు, పలువురు న్యాయవాదులు, టీచర్లు, మేధావులు హాజరయ్యారు. పార్టీ నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, యనమల రంగబాబు, డాక్టర్ కె అనురాధ, హీరా చంద్ జైన్, నీరుకొండ వీరన్ చౌదరి, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, అడబాల్ రామకృష్ణ, యానాపు యేసు, ఆకుల శ్రీధర్, బూరా రామచంద్రరావు, వీరా వీరాంజనేయులు, కొత్తపల్లి గీత, కేఎల్ భవానీ తదితరులు పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని తీసివేస్తుంది లేదా మార్చివేస్తుంది లేదా రిజర్వేషన్లు ఎత్తివేస్తుంది అంటే ప్రజల్ని దయ ఉంచి నమ్మవద్దు అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే కర్ణాటకకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేత, అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ గారు స్వయంగా వారు చెప్పారు, 4% రిజర్వేషన్లు మైనారిటీలకు కల్పిస్తాము, కావాలంటే అసలు రాజ్యాంగాన్ని మార్చివేస్తామని చెప్పి వారు మాట్లాడారు. కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మాట్లాడలేదు అనేటువంటి విషయం సుస్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ఎప్పటికైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు కావచ్చు, వారి సిద్ధాంతాలు కావచ్చు, వాటికి తిలోదకాలు ఇవ్వకుండా గౌరవిస్తూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దానికి అనుకూలంగానే పనిచేస్తూ ముందుకు వెళ్తుందంటే మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విషయం. భవన నిర్మాణదారుడు చేసే అతిక్రమణలకు మమ్మల్ని బాధ్యులు చేయొద్దని రాజమహేంద్రి ఎల్టీబీ అసోసియేట్ అధ్యక్షులు ఎన్ఈఎంఎస్ మూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో రాజమహేంద్రి ఎల్టీబీ అసోసియేట్ అధ్యక్షులు ఎన్ఎంయుఎస్ఎస్ మూర్తి మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అతిక్రమణలకు పూర్తిగా నిర్మాణదారుడిపైనే బాధ్యత వేయాలని కోరారు. భవన నిర్మాణ అనుమతులన్నీ ఏ రకమైన జాప్యం లేకుండా సులభతరం చేస్తూ తాజాగా జారీ చేసిన జీవో సమంజసంగానే ఉన్నప్పటికీ పూర్తి బాధ్యత మాపై వేయడం అనేది ఆమోదయోగ్యం కాదన్నారు. మరోసారి ఉన్నతాధికారులు పునరాలోచన చేసి సానుకూలంగా స్పందించాలన్నారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ స్వయం ఉపాధిగా తమ కాళ్లపై తాము నిలబడి కుటుంబాలను పోషించుకుంటున్నామన్నారు. అలాంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తమపై ఇలాంటి బాధ్యతలు, భారాలు, అపరాధ రుసుములు, శిక్షలు వేయడం అనేది స్వాగతించలేకపోతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాజమహేంద్రి ఎల్టీబీ అసోసియేట్ ట్రెజరర్ గంగాధర్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు సాయిబాబా, ఈ రాంబాబు, అవినాష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మేము ఎన్ఫోర్స్మెంట్ చేసే అంత పరిస్థితి మాకు ఉండదు. వాళ్ళు భవన నిర్మాణాలు అతిక్రమం చేస్తున్నారా ఏంటి అనే విషయం ఎన్ఫోర్స్మెంట్ చేసేంత మాకు సపోర్ట్ మాకు ఉండదు. కాబట్టి ఆ బాధ్యత మాకు తీసేయమని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే న్యాయపరమైన ఈ డాక్యుమెంట్స్ది లీగల్గా ఉండే బాధ్యతలు కూడా మేము తీసేయమని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇది మేము మా అసోసియేషన్ తరఫున మేము ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి. పీఠాపురం మండలం మల్లం గ్రామంలో శాంతి కమిటీని ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి యంత్రాంగం చర్యలు తీసుకుంది. పిఠాపురం మండలం మల్లం గ్రామంలో ఈ నెల 20వ తేదీన 2 వర్గాల మధ్య జరిగిన దురదృష్టకర ఘటనకు సంబంధించి ఇరు వర్గాల పెద్దలతో శాంతి కమిటీని ఏర్పాటు చేసి సమస్యను శాంతియుతంగా పరిష్కరించామని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సమస్యకు సంబంధించిన పూర్వాపరాలను పరిశీలించి సాంకేతికంగా పరిష్కరించే నిమిత్తం కాకినాడ ఆర్డీఓ, పిఠాపురం తహసీల్దార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ పిఠాపురం, ఎస్డబ్ల్యూఓ పిఠాపురం వారి ఆధ్వర్యంలో శాంతి కమిటీని ఇరు వర్గాల ప్రతినిధులతో కలిసి ఏర్పాటు చేశారు. ఈ శాంతి కమిటీలో ఎస్సీ సామాజిక వర్గ ప్రతినిధులుగా దుర్గాడ సత్యబాబు, కాలదరి రాంబాబు, ఎద్దు సుబ్రహ్మణ్యం, అంగళూరి నోకరాజు, కడిత కృష్ణారావు, దాట్ల సూరిబాబు, కాపు సామాజిక వర్గ ప్రతినిధులుగా కుంపట్ల చెల్లారావు, మల్లిరెడ్డి రామచంద్రరావు, రంగనాథం అప్పన్న, కొండపల్లి కొండారావు, కొప్పన్న వీర్రాజు, బుర్రా వీరేష్ బాబు ఉన్నారు. ఈ శాంతి కమిటీ తీసుకున్న నిర్ణయాలు తక్షణమే అమల్లోకి వచ్చేందుకు ఇరు వర్గాల ప్రతినిధులు అంగీకరించారు. కమిటీ తీసుకున్న నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి. ఒక వర్గంపై విధించిన సాంఘిక బహిష్కరణను వెంటనే ఉపసంహరించాలని నిర్ణయించారు. ఇటువంటి చర్యలు ఇకపై ఎవరైనా చేపడితే చట్టపరమైనటువంటి చర్యలకు వారు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇరు వర్గాలు అంగీకరించాయి. సోషల్ మీడియా ద్వారా ఇరు వర్గాలకు సంబంధించి ఎవరైనా తప్పుడు ప్రకటనలు చేస్తే వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలు అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటామని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా కార్యాచరణ చేపడతామని ఇరు వర్గాల ప్రతినిధులు అధికారుల సమక్షంలో అంగీకరించారు. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఏర్పడితే శాంతి కమిటీ ద్వారా అధికారుల సమక్షంలో చర్చలు జరిపి శాంతియుతంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. గ్రామంలో ఇకపై ఎటువంటి సాంఘిక బహిష్కరణలు ఉండవు. ప్రజలందరూ సోదరభావంతో కలిసి జీవించాలన్న ఒప్పందం జరిగింది. పై నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎటువంటి ఘటనలు జరిగినా అధికారులు తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇరు వర్గాల ప్రతినిధులు అంగీకరించారు. గ్రామంలో ఇరు వర్గాలు కలిసిమెలిసి జీవిస్తున్నారని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పేర్కొన్నారు.
మొత్తం సమాజానికి లేదా గ్రామంలోని కమ్యూనిటీ కులాలకి కూడా ఆపాదించి గొడవలు పెద్ద చేయడానికి కొన్ని శక్తులు పొందుతుంటాయి. వారి పట్ల జాగరూకతతో ఉండవలసిందిగా 2 వర్గాల ప్రతినిధులని మేము కోరుకుంటున్నాము. వారు అంగీకరించారు. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది దాన్ని మనం ఉపయోగించుకుందాం. దాంట్లోకి ఎంతో కొంత సెట్ చేసేయండి. ఆడు పేదోడు ఈడు పేదోడు అంటే ఆయన ముందుకు వచ్చి 4 గంటల సేపు ఇద్దరినే కూర్చోబెట్టి చక్కని వాతావరణంలో మమ్మల్ని అవగాహన పెంచి ఒక చట్టం కానీ ఒక లది కానీ ఇది కానీ తెలియని ఇది కుర్రోళ్ళు అందులోనూ ఉన్నారు, ఇందులోనూ ఉన్నారు. అంతే తప్ప వేరే అభిప్రాయంతో లేదు. ఉండే కొలది కూడా అది పెద్ద తరహాగా కూడా రానివ్వని కూడా రాకూడదని రానివ్వని నేను మీ అందరి ముఖాన్ని కోరుకుంటున్నాను. ఇరు వర్గాలని కూర్చోబెట్టి శాంతి ఒప్పందం అనేది జరిగింది. ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో ఇరు వర్గాలు కూడా కూర్చుని చర్చించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలనేసి చెప్పడం ఇరు వర్గాలు కూడా చెప్పడం జరిగింది. దానికి ఇరు వర్గాలు కూడా అంగీకరించాం. ఇటువంటి ఘటన జరిగితే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాలనేసి కూడా మేము ప్రభుత్వ అధికారుల డిఆర్ఓ ద్వారా మేము కడియంలో ఎంపీపీ వెలుగుబంటి సత్యవరప్రసాద్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన కడియంలో ఎంపీపీ వెలుగుబంటి సత్యవరప్రసాద్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెలుగుబంటి యూత్ సభ్యులు 300 కిలోల ధాన్యంతో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ చిత్రం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా రైతాంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. చంద్రబాబు రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని, రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని, శరవేగంగా అమరావతి నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఆ భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం అందించి మరింత ఉన్నతమైనటువంటి స్థితి కలగజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మార్ నివాసదేవ్, మండల పార్టీ అధ్యక్షులు ఎలుగుబంటి నాని, మాజీ ఎంపీపీ మార్గాన్ సత్యనారాయణ, మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆయనకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం. ఆయన రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని తెలుగు జాతిని అభివృద్ధి పొందాలని విశ్వాసంగా ఉండాలని చంద్రబాబు గారి నాయకత్వం. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డును తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పరిశీలించారు. అనంతరం మాతా శిశు సంరక్షణ వార్డ్, క్రిటికల్ కేర్ బ్లాక్ పనులు పురోగతిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం లక్ష్మీ సూర్యప్రభను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఐసోలేషన్ వార్డును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. మాతా శిశు ఆరోగ్య సంరక్షణ వార్డును తగిన విధంగా వైద్య సేవలు అందించేందుకు సిద్ధం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే మాతా శిశు ఆరోగ్య బ్లాక్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని గత సమావేశంలో స్పష్టం చేశామన్నారు. 15 రోజుల్లో ఎంసీహెచ్ బ్లాక్ ద్వారా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వ బోధన ఆసుపత్రికి అనుసంధానంగా క్రిటికల్ కేర్ బ్లాక్ ద్వారా ప్రజలకి అత్యవసర వైద్య సేవలు అందించే విధంగా పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా రోగులకు అందజేస్తున్న వివిధ రకాల వైద్య సేవలు, మానవ వనరుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది ఖచ్చితంగా సమయపాలన పాటించాలని కోరారు. బుర్రిలంక గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులకు బాధ్యతా సేవా సంస్థ నిత్యావసర వస్తువులను పంపిణీ చేసింది. కడియపులంక పంచాయతీ పరిధిలోని బుర్రిలంక గ్రామంలో శనివారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో పి కొండారత్నం, ఎం త్రివేణి కుటుంబాలకు చెందిన 2 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. సోమవారం బాధ్యతా సేవా సంస్థ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు బాధితులకు అండగా నిలిచారు. బాధ్యతా సేవా సంస్థ ద్వారా నిత్యావసర వస్తువులు, బియ్యం, దుప్పట్లు, చీరలు, పప్పు దినుసులు, వంట సామగ్రి, నగదు స్థానిక పార్టీ నాయకుల ద్వారా బాధితులకు అందజేశారు. తిరుమలశెట్టి వాసు 10,000 రూపాయలు,
కొత్తపల్లి శివాజీ 5,000 రూపాయలు, వట్టుకూటి శైలజ 4,000, సర్కార్ భాష 1,000 రూపాయల నగదును ఆర్థిక సాయం అందించారు. బాబు మాట్లాడుతూ వీరికి పూర్తి ఆస్తి నష్టం వాటిల్లిందని, ప్రభుత్వ పరంగా వీరికి అందవలసిన సహాయ సహకారాలు అధికారులు అందజేయాలని, పలు స్వచ్ఛంద సంస్థల ముందుకు వచ్చి వీరిని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుమలశెట్టి శ్రీనివాస్, ఈలి గోపాలం, ఆరేటి వెంకట్రావు, గాదా సాయి, ముత్యం జగదీష్, పొన్నమరాజు వీర్రాజు, రత్నం కృష్ణ, తానాతి యేసు, తోమాటి పార్దు, నిర్మాణానికి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ విశ్వవిద్యాలయం కంచి యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ గుల్లపల్లి శ్రీనివాస్కు సరస్వతి ఘాట్లో ఆలయ ధర్మకర్త తోట సుబ్బారావు ఘనంగా స్వాగతం పలికారు. ప్రముఖ విశ్వవిద్యాలయం కంచి యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ గొల్లపల్లి శ్రీనివాస్ గోదావరి ఘటన గల సరస్వతి మందిరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త తోట సుబ్బారావు స్వాగతం పలికి దుస్సాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా జ్ఞాన సరస్వతి దేవాలయ నిర్మాణ పనులను వైస్ ఛాన్సలర్ అడిగి తెలుసుకున్నారు. జ్ఞాన సరస్వతి దేవికి పూజలు నిర్వహించారు. వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ యూనివర్సిటీ అడ్మిషన్లు జరుగుతున్నాయని, పేద మధ్యతరగతి వారికి చేరువుగా ఉన్నత ఆశయాలతో కంచిపీఠాన్ని విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ నెల 25వ తేదీన ఇందుకు సంబంధించిన అవగాహన సదస్సును స్వతంత్ర సమరయోధుల పార్కులో నిర్వహిస్తున్నామన్నారు. స్థానము అది డీమ్ టు బి యూనివర్సిటీ, అందులో మేమే పరీక్షలు నిర్వహిస్తాము, మేమే సర్టిఫికెట్లు ఇస్తాము. ఉత్తమమైనటువంటి విలువలతో, సంప్రదాయాలతో ఆధునిక విజ్ఞానాన్ని వేరే ఎక్కడైనా కూడా సర్టిఫికెట్లు సంపాదించవచ్చు. కానీ మన భారతీయతలో ఉన్న గొప్పతనం కానీ, మన సంప్రదాయాలు కానీ తెలుసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. రాజమండ్రి రూరల్ కోలమూరు గ్రామం శ్రీ కనకదుర్గ మహాదేవి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ కోరమూరు గ్రామంలో వేంచేసి ఉన్న కనకదుర్గ మహాదేవి ఆలయం వద్ద ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా ఆలయ వ్యవస్థాపక వర్గ కుటుంబ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తుల ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ ముహూర్తం జరిగింది. అమ్మవారికి విశేష అభిషేకాలు, కుంకుమ పూజలు, చండీ హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. రాజమండ్రి మారంపూడి గ్రామదేవత శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం మారంపూడి గ్రామదేవత శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి 11వ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. జాతర మహోత్సవాల్లో కోలాటం, అమ్మవారికి అర్చనలు, విశేష పూజలు అర్చకులు నిర్వహించారు. ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. నగరంలో ప్రముఖులు విచ్చేసి కోలాటాన్ని వీక్షించారు. సరస్వతి ఘాట్లోని జ్ఞాన సరస్వతి పీఠాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి దర్శించుకున్నారు. సరస్వతి ఘాట్లోని జ్ఞాన సరస్వతి పీఠాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి సందర్శించారు. మేనేజింగ్ ట్రస్ట్ తోట సుబ్బారావు సాదర స్వాగతం పలికారు. జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఎంపీ పురంధరేశ్వరి దర్శించుకున్నారు. అక్కడ ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ నిర్మాణం గురించి తోట సుబ్బారావు ఎంపీకి వివరించారు. మేనేజింగ్ ట్రస్టీ తోట సుబ్బారావు మాట్లాడుతూ ఈ ఆలయం రాతి కట్టడంతో నిర్మిస్తున్నామన్నారు. తెలుగు అక్షరాలతో ఈ ఆలయాన్ని తొందరలోనే పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఫిక్కి నాగేంద్ర, సిటీ కన్వీనర్ ఎనిమల రంగబాబు, నీరుకొండ వీరన్న చౌదరి, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్, హేమలత తదితరులు పాల్గొన్నారు.
స్వయంగా నా సంపాదించిన ఆస్తులు అమ్మి దీనికి ఆనందించంటే మనం పుడతాయేం తేదు సస్తాయేం పట్టుకెళ్ళం. మన భూమి మీద ఉండి అతి స్వల్పకాలం స్వల్పకాలంలో మనం చేసేసి మన వంతు మనం ప్రయత్నం చేయాలని చేస్తూ ఈ ఆలయం నిర్మాణం జరుగుతుంది. ఇది త్వరలోనే ఓపెనింగ్ సిద్ధం అవుతుంది. దీనికి అందరూ ఆహ్వానితులే, అందరూ రావాల్సిందే కోరుతాం. ఓం శ్రీమాత్రే నమః. హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ సభ్యులుగా నియమితులైన తుపాకుల రత్నంను పలువురు ప్రముఖులు అభినందించి ఆత్మీయ సత్కారం చేశారు. రాజమండ్రి మున్సిపల్ కాలనీలో హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ సభ్యురాలుగా నియమితులైన సందర్భంగా తుపాకుల రత్నాన్ని అభినందించే కార్యక్రమం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఉమెన్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ సిటీ అధ్యక్షులు అమీర్ పాషా, పాస్టర్ ఈ అబ్బులు, ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటీర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నాల దినకర్, నెల్లిపూడి రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పుష్పగుచ్చం అందజేసి తుపాకుల రత్నాన్ని అభినందించారు. తుపాకుల రత్నం మాట్లాడుతూ మహిళలకు జరిగే అన్యాయాలను అరికట్టేందుకు తన వంతు కృషి చేస్తానని ప్రజలు పెద్దలు తనకు సహకరించాలని కోరారు. అలాగే పేద బడుగు బలహీన ప్రజలకు ఎటువంటి సమస్యలున్నా మీరు సిస్టర్ దగ్గర ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా రత్నం గారిని మీరు అప్రోచ్ అయినట్టయితే ఆవిడ ద్వారా మీరు ఎటువంటి సమస్యలున్నా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మేము జస్ట్ పరిశీలన చేసి ఆవిడని అభినందించడం కోసం. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళు ఆవిడ పాల్గొని ప్రజలకి మంచి భవిష్యత్తుని మరి మంచి మేలుని చేకూర్చే విధంగా సమాజంలో ఒక మంచి బాధ్యతరాలుగా ఆవిడ యొక్క కెరీర్ని డెవలప్ చేసుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమం. అయితే దీని ఉద్దేశం ఏంటంటే నేను ఇలాంటి పెద్దలందరినీ కూడా మామూలుగా చెబితే ఎలా అయితే మేము ఎదుర్కోవాలి, ఏదైనా మాట సమాధానం చెప్పాలంటే ఏంటంటే మాకు పెద్ద ఒక ఆయన తెలిసినట్టు ఇలాగ హ్యూమన్ రైట్స్లో మానవ హక్కుల చట్టంలో ఇలాగ ఉంటాయి, ఏదన్నా ఉంటే దాని ప్రకారంగా మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అని చెబితే నేను ఆశపడి జనాల కోసం అంటే నా కోసం నేను కాపాడుకుంటే జనాలకు ఏదైనా అన్యాయం జరిగితే రాజమండ్రి విక్రమ్ హాల్లో మెగాస్టార్ చిరంజీవి మధుర గీతాల సంగీత విభావరి జరిగింది. రాజమండ్రి విక్రమ్ హాల్లో పీజీ ఈవెంట్స్ బొమ్మూరు పద్మజ ఏఎస్ ఆనంద్ సంయుక్త ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి చిత్రంలోని మధుర గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమానికి శివప్రసాదం నూనెగానుగ పరిశ్రమ అధినేత అంబడి శివప్రసాద్, స్వర రామానీయం అధ్యక్షులు ఏవి రమణ, ఎస్ఎఫ్ఎస్ ఆదిమూలపు సాయిబాబా, సామాజిక సేవ పట్నాల శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సినీ గీతాలు ఆలపించిన కళాకారులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏఎస్ ఆనంద్ను ముఖ్య అతిథి చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. మెల్లగా మరమల్లె మబ్బులు జల్లుగా చూపులతో వేసే నీ
అందులో మన పట్నాల శ్రీనివాస్ కానీ తెక్మవాళ్ళు కానీ అందరికీ కూడా పేరు పేరున బొంబూరు పద్మజ గారు మాట్లాడలేరు కాబట్టి ఇది నేను మాట్లాడుతున్నాను ఆవిడ తరపున అందరికీ కూడా రాజమండ్రి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. గత ప్రభుత్వం ఖజానా అంతా ఖాళీ చేసి చిల్లుకొండ అప్పగించింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పోలవరం అభివృద్ధిని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లారని ఆగ్రహం. రాజ్యాంగాన్ని 100% అమలు చేస్తున్న ప్రభుత్వం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి జిల్లా బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. ఐసోలేషన్ వార్డును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి. జిల్లా కలెక్టర్ ప్రశాంతి. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు. నగరాన్ని క్లీన్ సిటీగా చేసుకుందాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యం. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యాయి. సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.